జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇప్పుడు చాలా వివాదంగా మారింది. అయితే చాలా మందిలో చాలా అనుమానాలు. ఒక పక్క ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంటుంది, జిరాక్స్లు మనకి ఇస్తారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ అధికారి అని ఒక అధికారి ఈ యొక్క మొత్తం వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటారో, ఆయన కూడా ప్రభుత్వ తరపు నుండి ఏంటంటే రిక్రూట్మెంట్ కాపాడతాడు. అంటే ప్రభుత్వ తరపు నుంచి వచ్చినటువంటి ఒక ప్రతినిధి చేతిలో మన ఆస్తులన్నీ ఉంటాయి. ఆయన ఎవరిదంటే వాళ్ళదే. ఇప్పుడు ఇదే సమస్య. రేపు పొద్దున్న మీ భూమి కనుక నేను రాయించేసుకుంటే, మీరు కనుక సరిగ్గా స్పందించకపోతే టైంకి ఇంకా భూమి మాదైపోద్ది. పోనీ నేను నా భూమిని నేను క్లెయిమ్ చేసుకోవడానికి నేను మామూలు కోర్టుకి వెళ్దామంటే ఛాన్స్ లేదు. నేను వెళ్ళాలంటే హైకోర్టుకి వెళ్ళాలంట, హైకోర్టులో వాదించాలంట. నేను ఒక అరెకరం రైతుని, లేకపోతే ఒక కొంచెం కొద్దిపాటి భూమి ఉన్న రైతుని, మరి నా పరిస్థితి ఏంటి? నేను అక్కడ దాకా వెళ్ళడానికి నాకు డబ్బులు సరిపోతాయా? నాకు ఆ లీగల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ నాకు తెలుసా? ఇప్పుడు ఈ అనేక అనుమానాలు చాలామంది భయపడుతున్నారు. ఇక్కడ పొలం ఇవే కాదు, హౌస్కి సంబంధించినవి కానీ, స్థలాలకు సంబంధించినటువంటి కానీ ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో పెట్టుకోవడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. అయితే దీని మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ఏం చెప్తున్నారంటే, ఒకే చట్టం ఉండాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భూములన్నింటికి అనే విధంగా ఏదో మంచి సదుద్దేశంతో తెచ్చామని చెప్పి ఈరోజు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి? అసలు దీని ఉపయోగాలు ఏంటి? దీని నిరుపయోగాలు ఏంటి? అసలు ఇది ఏ కోణంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడనే దాన్ని ఈరోజు ఆడియన్స్కి సరిగ్గా చాలామందికి అర్థం కావట్లేదు. మీ ద్వారా కొంచెం తెలియజేస్తే మంచిదని కోరుకుంటున్నాను. మామూలుగా మన దేశంలో మన కుటుంబ వ్యవస్థలో కుటుంబానికి ఎంతటి విలువిస్తామో ఆ కుటుంబం సంపాదించుకునే ఆస్తిపాస్తులు కూడా అంతే విలువిస్తారు. ఇవాళ రకరకాలుగా చలామణి అవుతూ ఉంటుంది బయట. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అయిపోయినాయండి, కుటుంబ సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే కుటుంబ సంబంధాల కన్నా మానవ సంబంధాల కన్నా కూడా ఆస్తికే విలువ ఎక్కువైపోయిందని చెప్పని ఇవాళ చలామణి అవుతూ ఉంటుంది. అంటే ఆస్తికి ఉన్న ప్రయారిటీ అది. ఇవాళ మనం కొవ్వూరు వదిలిపెట్టి ఇక్కడ వరకు సుబ్బు వచ్చిన, మా తెనాల దగ్గర వేటపాలెం వదిలిపెట్టి హైదరాబాద్ వరకు నేను వచ్చిన, బెటర్ కెరీరు బెటర్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పని మన గ్రామాల్లో కన్నా ఇక్కడ మెరుగైన జీవనం అందుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని ఇంత దూరం వస్తాం. అవును, అక్కడ మనకున్న మన లైఫ్ స్టాండర్డ్స్ కన్నా ఇంకా బెటర్గా కెరీర్ నిర్మాణం చేసుకోవడానికి, ఇంకా మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇక్కడికి వస్తాం మనం. దీని ద్వారా మన లైఫ్ కంఫర్టు, మన లైవ్లీహుడ్ కాక మన సేవింగ్ తోటి మనం ఆస్తులు ఏర్పరచుకుంటాం. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు. కొంతమంది ఒక జీవితకాలం శ్రమ చేసిన కొద్దిపాటి ఆస్తి కూడా సంపాదించలేరు. కొంతమంది దీన్ని బట్టే మనకి దిగువ స్థాయి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నత స్థాయి అని చెప్పని రకరకాల క్లాసిఫికేషన్, కేటగరైజేషన్ జరిగింది సమాజంలో. అంటే ఈ ఆస్తి ప్రాతిపదికగా వచ్చిన కేటగరైజ్ ఇవన్నీ కూడా. అంతేగాని 7 అడుగులు ఉన్నాడు ఎగువ స్థాయి, 5 అడుగులు ఉన్నాడు మధ్యతరగతి, 3 అడుగులు ఉన్నాడు దిగువ స్థాయి కాదు. ఈ మనుషుల సైజులను బట్టి వచ్చిన కేటగిరీలు కాదు అవి. ఆస్తి ప్రాతిపదికగా వచ్చిన కేటగిరీస్. అంటే ఆస్తికి ఉన్న విలువది. నేను ఇంత సంపాదించా, రేపు నా ఆబ్సెన్స్లో నా వైఫ్కో నా బిడ్డలకు కూడా ఇది దక్కుతుంది అని చెప్పనే ఒక నమ్మకం మనిషిలో ఉంటుంది. ఇప్పుడు ఓ భరోసా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే దీనికోసం సన్మార్గం, వక్ర మార్గాలు కూడా ఉంటాయి. నీతిగా, నిజాయితీగా, చట్టానికి లోబడి, అంటే ప్రభుత్వ విధానాలకు కట్టుబడి, రూల్స్కి కట్టుబడి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. అడ్డగోలుగా, అడ్డదిడ్డంగా ఏ గడ్డైనా దీన్ని సంపాదించే వాళ్ళు ఉంటారు. అవును, ఏదేమైనా సరే సంపాదించారు, వాళ్ళకు ఒక ఆస్తి ఉంది. వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి వాళ్ళకి హక్కుపుక్తం కావాలి, లేదంటే అతని వారసులు, అతని భార్యో పిల్లలో వాళ్ళకి హక్కుపుక్తం కావాలి. దానికోసం కొన్ని నిబంధనలు, నియమాలు, కొన్ని రూల్స్, చట్టాలు ప్రభుత్వాలు చేసినాయి. దాన్ని అనుసరించి ఇప్పుడు దాకా వ్యవస్థ నడుస్తూ ఉంది. మీరు సంపాదించుకున్న దాంతో ఒక 200 గజాల ప్లాట్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు. ఆ ప్లాట్ అమ్మేవాళ్ళు మీకు మధ్య సేల్ కన్సిడరేషన్కి సంబంధించి, అంటే అతను ఎంత కమ్మాలనుకుంటున్నాడు, మీరు ఎంత కొనాలి అనుకునేది ఒక ఒప్పందం జరుగుద్ది. ఆ ఒప్పందం జరిగిన తర్వాత అతనే ఆ ప్లాట్ ఓనరు అని చెప్పని ఎట్లా నిర్ధారణ అవుద్ది? మనకి తన దగ్గర పాస్బుక్లో ఏముంటాయి, ఆ ప్లాట్కు సంబంధించి అతను ఎవరి దగ్గర కొనుక్కున్నాడో అన్ని ఆధారాలతో వాళ్ళకి సంబంధించిన ఆ లింక్ డాక్యుమెంటు,
ఇతను చేయించుకున్న సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయించుకున్నది డాక్యుమెంట్ ఇతని చేతిలో ఉంటే ఓహో ఆ డాక్యుమెంటే ఆధారం. అవును, ఎస్. ఈ డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఆ డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు దాని యజమాని. ఇతను యజమాని అని చెప్పని వచ్చి మనతో నెగోషియేట్ చేసినా దాని ఒరిజినల్ డాక్యుమెంట్ అతని భార్య పేరు పిల్లల పేరు మీద ఉండుండొచ్చు. రేపు సేల్ డీడ్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. కుటుంబ యాజమాన్యంలో ఉన్న ప్లాట్ అది. అంటే ఆ డాక్యుమెంటు ఆ ప్లాటు యజమాని ఇతను అని ధృవీకరిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మనకు అలవాటైన ప్రాసెస్ అది. ఇప్పుడు మీరు కొనుక్కుంటున్నారు, మీరు ఆ సేల్ కన్సల్టేషన్ వాళ్ళకి పే చేసేస్తే ఇప్పటి వరకు మనకు అలవాటైన ప్రాసెస్ ఏంటి? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేలోపు ఇంకొంచెం పెద్ద ప్రాపర్టీ ఏదైనా అట్లాంటివి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మేము సో ప్లాట్ కొనుక్కుంటున్నాము, దీని మీద ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు మాకు తెలియజేయండి అని చెప్పని ఒక లీగల్ నోటిఫికేషన్ ఇస్తారు. కొంచెం ఖరీదైన ప్లాట్లు, ఇట్లాంటి ఖరీదైన స్థలాలు, ఖరీదైన ఆస్తులు కొనుగోలు చేస్తున్నప్పుడు ఏమో దీన్ని ఎక్కడైనా మార్టిగేజ్ చేస్తున్నారేమో, దీని మీద ఇంతకుముందు వేరే వాళ్ళకి ఏదైనా అగ్రిమెంట్లు ఇస్తున్నారేమో, వేరే వాళ్ళతో ఏదైనా సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయేమో, ఇటువంటి ముందుగానే తెలుసుకుంటే బెటర్. మనం ఒకసారి వాళ్ళతోటి కొనుగోలు ఒప్పందంలోకి ఎంటర్ అయ్యే ముందు అని చెప్పని లీగల్ నోటిఫికేషన్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిపోద్ది. సాఫీగా కొనుగోలుకి సిద్ధపడతారు. మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక డాక్యుమెంట్ రైటర్ చేత అతనిది డాక్యుమెంట్ అతను ముందు పెట్టి దాన్ని మన పేరు మీదకి మార్పు చేయించుకునే సేల్ డాక్యుమెంటు మనం రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఈ ప్లాట్ లొకేట్ అయ్యి ఉందో అక్కడ ప్రభుత్వ విలువ ఉంటుంది. అంటే అక్కడ గజం ఎంత ఖరీదు అనేది, గజమా ఎకరాలా, అగ్రికల్చర్ ల్యాండా, నాన్ అగ్రికల్చర్ ల్యాండా. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అది డిటిసిపిలో ఉందా, మున్సిపల్ లిమిట్లో ఉందా, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అక్కడ గజానికి ఎంతని ఒక రేటు ఉంటుంది. ఆ రేటు బేస్ చేసుకొని ఈ ట్రాన్సాక్షన్ జరుపుకుంటున్నందుకు, ఈ ఆస్తి మన పేరు మీద బదలాయింపు చేసుకుంటున్నందుకు ప్రభుత్వానికి పన్ను పే చేస్తాం. 1% ఎంతో స్టాంప్ డ్యూటీ పే చేస్తాం. 7.5% ఉంటుంది గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద. కార్డు వాల్యూ అంటారు. ఆ కార్డు వాల్యూ మీద 7.5% ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ పే చేసి మనం ఆ పర్టికులర్ ఆస్తి విలువను బట్టి ఈ దస్తావేజు రాసుకునే స్టాంపులు మనం కొనుగోలు చేసుకుంటాం. ఆ స్టాంపుల మీద రాతకోతలు జరుగుతాయి. ఆ జరిగిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రార్ గారు ఒకసారి వాకప్ చేసుకుంటారు. ఆయన అంటే ఈ అమ్ముతున్న వ్యక్తికి ఈ ప్లాటు మీద యాజమాన్య హక్కులు ఉన్నాయి లేవా అని చెప్పని ఒకసారి రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం వెరిఫై చేసుకొని ఇతను అసలు ఓనర్ అని చెప్పని నిర్ధారణ చేసుకున్న తర్వాత, అంటే అతని అథెంటిసిటీ మొత్తం, అతని డాక్యుమెంట్స్, అతని లింక్ డాక్యుమెంటు, అతనికి సంబంధించిన ఐడి ప్రూఫ్, తర్వాత ఇప్పుడు మనం పే చేసిన అమౌంట్ తాలూకా మనం పాన్ నెంబర్ ఎంటర్ చేసామా లేదా, ఈ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లించామా లేదా అనేది వెరిఫై చేసుకొని, ఇవన్నీ జరిగిన తర్వాత మీరు మాట్లాడుకున్న అమౌంట్ ముట్టిందా లేదా అని నిర్ధారణ చేసుకున్న తర్వాత, ముట్టింది అని ధృవీకరించుకున్న తర్వాత అప్పుడు ఇరువురు చేత సంతకాలు పెట్టించుకొని, డాక్యుమెంట్ మీద సంతకాలు పెట్టించుకొని, రిజిస్టర్ రికార్డులో కూడా వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంటుంది, దాంట్లో కూడా సో ట్రాన్సాక్షన్ అని చెప్పని సంతకాలు పెట్టించుకొని ఏలు ముద్రలు వేయించుకొని అప్పుడు రిజిస్టర్ దాని మీద ఒక స్టాంప్ వేసి అప్పుడు ఈ సేల్ డీడ్ కంప్లీట్ అయినట్టుగా ధృవీకరిస్తారు. అంటే అప్పుడు ఒకసారి ఈ సేల్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఈ బదలాయింపు డాక్యుమెంట్ మీ చేతికి వచ్చిన తర్వాత ఇంకొక శతాబ్దం తర్వాత అయినా సరే మీకు, మీ వారసులకి, అంటే మీ పిల్లలు, మనవాళ్ళు, ముది మనవాళ్ళకు కూడా దాని మీద హక్కు సంక్రమిస్తుంది. అంటే మధ్యలో మీరు అమ్మేసుకోకుండా దాన్ని కొనసాగించుకుంటూ ఉంటే, అంటే ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించి ఇచ్చే డాక్యుమెంట్. ఈ డాక్యుమెంటు ప్రాణప్రదంగా కాపాడుకుంటారు. ఒకవేళ ఈ డాక్యుమెంట్ ఒక్కోసారి పోద్ది, రీఅప్లై చేసుకుని అప్పుడు ఏమవుద్ది, కొనుగోలు చేసేవాడికి అనుమానం, ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమైపోయింది, నిజంగానే పోయిందా, ఎక్కడ పోయి ఉంటుంది, లేదు ఎవరికన్నా తాకట్టు పెట్టారా, అవన్నీ ఉంటాయి, తాకట్టు పెట్టి మళ్ళీ మనకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారా, లేదు వేరే ఎవరికైనా సేల్ అగ్రిమెంట్ చేశారా, ఈ అనుమానాలు ఉంటాయి. అంటే డాక్యుమెంట్కు ఉండే విలువది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొత్త విధానం ఇదేంటి అంటే, ఈ రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకొచ్చిన కొత్త సంస్కరణ అయినా ఈ డాక్యుమెంట్ వ్యవహారం లేదు. ఇక ఫిజికల్గా ఓ డాక్యుమెంట్ తయారు చేసి దాని మీద సంతకాలు చేసి ఈ ప్రాసెస్ లేదు. సేల్ ట్రాన్సాక్షన్ యథావిదే. అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఒక అంగీకారానికి వస్తారు. ఈ అంగీకారానికి వచ్చిన దాని మీద ఆ డీటెయిల్స్, ప్రాపర్టీ డీటెయిల్స్ సిస్టంలో కూర్చొని మీరే ఎంటర్ చేస్తారు. నేను సో హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో పలానా విలేజ్లో పలానా లేఅవుట్, పలానా డిటిసిపి నెంబర్ ఉన్న లేఅవుట్లో పలానా ప్లాట్ నెంబర్ కొనుక్కుంటున్నా. ఆ కొనుక్కున్న డీటెయిల్స్ ఎంటర్ చేయగానే దాని వాల్యుయేషన్ ఎంతో దాంట్లో సిస్టంలో రిఫ్లెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా.
ఆ రిఫ్లెక్ట్ అయిన స్టాంప్ డ్యూటీ మీరు పే చేసేస్తారు. పే చేస్తే ఇప్పుడు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు మీరు ఇరువురు కూడా రిజిస్ట్రార్ గారి సమక్షంలో డిజిటల్ సంతకాలు చేస్తారు. ఫిజికల్గా సంతకాలు చేసే ప్రాసెస్ లేదు, ఇక డిజిటల్ సంతకాలు చేస్తారు. ఈ డిజిటల్ సంతకాల మీద బేస్ అయిపోయి రిజిస్ట్రార్ గారు కూడా మీ సేల్ కాని అప్రూవ్ చేస్తూ ఆయన కూడా ఆ డిజిటల్ ముద్ర వేస్తారు దాని మీద. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఫిజికల్గా ముద్ర ఉండదు, ఫిజికల్గా సంతకాలు ఉండవు, ఫిజికల్గా స్టాంప్ డ్యూటీ పే చేయటాలు డాక్యుమెంట్ రెడీ చేయటాలు ఏముండవు. అన్నీ సిస్టంలోనే, ప్రతిదీ సిస్టమైజ్ అయ్యి ఉంటుంది. ఈ సిస్టమైజ్ అయ్యి ఉంటుంది. సేల్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుద్ది. మీకు ఒక మెయిల్ పంపిస్తారు. ఆ మెయిల్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకుంటే అదే మీ డాక్యుమెంట్. ఇక అంటే ఏంటి, నథింగ్ బట్ ఏ జిరాక్స్ కాపీ. స్టాంపు పేపర్ మీద రాసి అధికారికంగా సంతకాలు పెట్టి స్టాంపులు వేసిన డాక్యుమెంట్ స్థానంలో ఒక జిరాక్స్ కాపీ ఉంటుంది మీ దగ్గర. ఈ ఒరిజినల్ సిస్టంలో అప్లోడ్ అయిన డేటా మొత్తం కూడా ప్రభుత్వం ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్తుంది. వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు, వాళ్ళ సంరక్షణలో ఉంటుంది. అది ఎవరయ్యా అంటే క్రిటికల్ రివర్ అని చెప్పని ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పారు. అసలు ఆ పేరే చూడు కొద్దిగా తేడాగా ఉంది. క్రిటికల్ రివర్. క్రిటికల్ అంటే ఏంటి, కష్టతరమైన నది. మనం ఏమంటాం, పెద్దాళ్ళు ఎవరైనా డబ్బులు పాడు చేసేవాడిని రే ఈ ఆస్తులన్నీ ఎట్లో పోసాడరా అంటారు. అదేగా వాడేది. ఈ క్రిటికల్ రివర్ అంటే ఇప్పుడు మనకు సంబంధించిన డేటా మొత్తం ఆ క్రిటికల్ రివర్ ఆ ఏట్లో పోసినట్టే. ఇప్పుడు వాడెవడో ప్రైవేట్ వాడి దగ్గర మానిటర్ అవుతూ ఉంటుంది డేటా మొత్తం కూడా. ఇవాళ మనం మన బ్యాంక్ అకౌంట్స్, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ అవుతూ ఉన్నాయి ప్రతిరోజు. ఇవాళ సైబర్ క్రైమ్స్ ఎన్ని జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏదో లింక్ పంపిస్తారు, మనకు తెలియకుండా దాని మీద ఇట్లా టచ్ చేయగానే మన అకౌంట్లో నుంచి డబ్బులు మాయమైపోతున్నాయా. పోర్టల్లోకి వెళ్ళిపోయి ఓటర్ ఐడీలనే మార్చేశారు గాయల్లో. ఇవాళ ఈఆర్ఓగా ఉన్న అధికారి నుంచి లాగిన్ ఐడి షేర్ చేయించుకొని ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసి దొంగ ఓటర్ ఐడీలు ముద్రించిన గనులు ఉన్నారు కదా మనకి. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ముద్రిస్తున్న డబ్బుల్ని కౌంటర్ఫీట్ ముద్రిస్తున్నారు. మరి ఇట్లాంటి సందర్భంలో అంటే ఇదంతా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కొత్త వ్యవహారం. ఇప్పుడు దీంట్లో ఖచ్చితంగా ఈ డేటా హ్యాక్ అవ్వదని గ్యారంటీ ఏంటి. ఇప్పుడు సో డాక్యుమెంటు పలానా వాళ్ళ పేరు మీద ఉంది, ఆ డీటెయిల్స్ డిజిటలైజ్ హ్యాక్ ఎవడో చేసేసి దాన్ని మార్చేస్తాడు. కొందరికి యాక్సెస్ ఉంటుందిగా, తెలుసుకుంటారు అవసరం. వాడు చూసుకుంటాడు ఏ ప్రాపర్టీ హ్యాక్ చేస్తే నాకు ఎక్కువ లాభం కలుగుద్ది లేపేస్తే. అంటే ఇప్పుడు ఎక్కడో సిటీ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉండి అక్కడ గజం 1000 రూపాయలు 2000 ఉండే దగ్గర ఒక 500 గజాలు చేసినా దాని విలువ 10 లక్షలే. ఇప్పుడు మనం ఉన్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2నో జూబ్లీ హిల్సో ఇటువంటి దగ్గర గజం 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఉన్నాయి. ఇక్కడ ఒక 500 గజాలు చేయగలిగినా కూడా కోట్ల రూపాయలు అయిపోద్ది. ఇప్పుడు ఏమవుద్ది, ఎవరో ఆస్తి దాంట్లో డీటెయిల్స్ ఆల్టర్ చేస్తావు హ్యాక్ చేసి. టెక్నాలజీ అపరిమితం కదా ఇవాళ. ఇప్పుడు ఇవాళ ఎతికల హ్యాకర్స్ అంటున్నారు, రకరకాల మనం వినని టెర్మినాలజీ చాలా ఉంది. డార్క్ అకౌంట్స్ అంటున్నారు, డార్క్ వెబ్సైట్లు అంటున్నారు. అంటే మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది ఇందులో. మనకు తెలిసింది రేణువంతే. అంటే ఇప్పుడు టెక్నాలజీలో బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి కొంత పరిజ్ఞానం ఉంటుందేమో కానీ సామాన్యుడికి ఇవాళ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉండే వాళ్ళకి ఇవాళ మెజారిటీ జనం వీళ్ళు కదా, వీళ్ళకందరికీ ఆ టెక్నాలజీతో పరిజ్ఞానం ఏముంటుంది. ఇవాళ వీళ్ళే ఎక్కువ మోసపోతుంది. ఎవడో కాల్ చేస్తాడు, కాల్ చేసి నీకు లాటరీ తగిలింది, నువ్వు డబ్బులు పంపించు, నువ్వు ఇన్ని డబ్బులు వేస్తే నీకు ఇంత వచ్చుద్ది అనగానే ఆశపోయి మోసపోతున్న వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం మనం. ఈరోజు సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్తే తెలుస్తాయి ఎన్ని చూస్తున్నాం. ఇవాళ ప్రతి కుటుంబం కూడా చిన్నదో పెద్దదో స్థాయిలో మోసపోతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ. ఎందుకు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్నాం మనం. అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. ఇది అడాప్ట్ చేసుకున్న జనరేషన్ కొంతమంది ఉన్నారు, అవగాహన లేని జనం ఎక్కువ మంది ఉన్నారు. దానితోటి ఆ టెక్నాలజీ కొద్ది స్థాయిలోనే పరిమితంగానే మనకందరికి పరిచయం అయింది ఇప్పటికీ. కానీ దీన్ని మోసం చేయగలిగే వాడికి మరింత పరిజ్ఞానం ఉంటుంది, దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళకి మరింత పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఎన్ని రకాల మోసాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ నీ పేరు మీద డాక్యుమెంట్ ఉండి, నీ పేరు మీద పాస్బుక్ పుట్టి, నీ పేరు మీద రెవెన్యూ రికార్డ్స్లో మ్యుటేషన్ అయ్యి ఉంటేనే సివిల్ లిటిగేషన్లు క్రియేట్ చేస్తున్నారు. దాంట్లోనే డిస్ప్యూట్లు అరైజ్ అవుతూ ఉన్నాయి. నీకు అమ్మిన ఆస్తే ఇంకొకటి కూడా అమ్ముతున్నాడు. చాట్లో తౌడు పోసి కుక్కలకు తగాదా పెట్టినట్టుగా ఒకే ఆస్తి 3-4 అగ్రిమెంట్లు చేసి 3-4 దగ్గర డబ్బులు తీసుకొని 3-4 సేల్ డీడ్లు చేసి, అంటే సిస్టంలో ఉండే చిన్న చిన్న లోపాలని ఎక్స్ప్లాయిట్ చేసుకొని
రకరకాల మ్యానిపులేషన్స్ చేసే వ్యక్తులు, నేరపూరిత స్వభావం కలిగిన వాళ్ళు వాళ్ళ సమాజంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా టెక్నాలజీ బేస్డ్ ఇవాళ మనకి ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయి అంటున్నారు. అయిందో కాలేదో మనకైతే నిర్ధారణ కాల, కానీ అనుమానం ప్రజల్లో ఉంది. ఇవాళ మన ఫోన్లు హ్యాక్ అవుతున్నది చూస్తున్నాం, బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయి అంటున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన సర్వర్లు హ్యాక్ చేస్తున్నారు అంటున్నారు, కీలకమైన విభాగాలకు సంబంధించిన సర్వర్లు హ్యాక్ అవుతున్నాయి అన్నారు. కార్పొరేట్ కంపెనీల సిస్టమ్స్ను కూడా, ఆ సాఫ్ట్వేర్స్ను కూడా హ్యాక్ చేసి 100 కోట్లు ఇస్తే మీది అన్లాక్ చేస్తామని బెదిరించిన ఈరోజు అనేక ఫార్మా కంపెనీలు అందులో ఇరుక్కున్నాయి కూడా. అంటే నేను అనేది ఇవాళ టెక్నాలజీ ఎంతగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిందో అంత దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆస్తుల్ని ఈ కళ్ళ ముందు ధైర్యాన్ని ఇచ్చే ఈ డాక్యుమెంట్ వ్యవస్థ నుంచి దూరంగా కేవలం సిస్టమైజ్ చేసేస్తాము, అందులోనే సురక్షితంగా ఉంటుంది అని చెప్పని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీ వాదన మిమ్మల్ని మీరు సమర్థించుకుంటే కాదు, ఆ వాదన ప్రజలకి సమర్థనీయంగా అనిపించాలి, ప్రజలకి కన్విన్సింగ్గా అనిపించాలి. అల్టిమేట్గా బాధితులుగా అయినా సరే, లేదు రేపటి రోజున ఇది బాగానే ఉందని ఫీల్ అవ్వాల్సింది ప్రజలు. మీరు ప్రజలని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా, వాళ్ళ మనోభావాలు ఏంటనేది అర్థం చేసుకోకుండా, వాళ్ళతో చర్చించకుండా మీరు ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చి దశాబ్దాల తరబడి అలవాటు అయి ఉన్న సిస్టమ్ని బ్రేక్ చేసేస్తాము, ఇక నుంచి ఇదే అమల్లో ఉంటుంది, దీన్ని మీరు ఫాలో అవ్వాల్సిందే అని చెప్తున్నారు. ఇది రిజిస్ట్రేషన్ విధానంలో తీసుకొచ్చిన కొత్త సంస్కరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు అది ఇంకొక పెనుభూతంగా మారుతుంది వాళ్ళ. ఎందుకు? దాంట్లో ఏంటి, మనం ఇందా నుంచి చెప్పుకున్నట్టుగానే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పని ఒక అధికారి ఉంటాడు. ఈ అధికారి దగ్గర రిజిస్టర్లు మెయింటైన్ అవుతాయి. ఈ అధికారి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి ఇది నా ఆస్తి అని చెప్పని మనం అందులో నమోదు చేసుకోవాలి. ఆ రిజిస్టర్లో మనం సో అండ్ సో ఆస్తి, దీనికి బౌండరీస్ ఇవి, ఇంత ఎక్స్టెంటు, ఇది పలానా సర్వే నెంబరు, పలానా విలేజీ, పలానా టౌను అని చెప్పని మనం నమోదు చేసుకుంటే ఆ రిజిస్టర్లో టీఆర్ఓలో మన ఆస్తి రిజిస్టర్లో ఉంటుంది. ఇప్పుడు మీరు కొవ్వూరులో మీ ఆస్తి, దాన్ని అక్కడ రిజిస్టర్ ఎంటర్ చేసుకున్నావు, ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నావు, ఎవడికో దుర్మార్గుడు అక్కడ కొవ్వూరులో ఉన్నాడికి నీ ఆస్తి మీద కనుబడింది, వాడేం చేస్తాడు, ఆ టీఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ ఆస్తి మీద నాకు కూడా క్లెయిమ్ ఉంది, అతను నా వాదన పరిగణలో తీసుకోకుండా వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు, ఈ ఆస్తి లావాదేవీలు అతను జరపనీయకుండా చూడండి అని చెప్పని ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేస్తాడు. అక్కడ క్రియేట్ చేయగానే ఏం చేస్తారు, దాన్ని ఏం చేయాలి, మామూలుగా డిస్ప్యూట్ ఎరైజ్ అయితే ఈ టీఆర్ఓ నిన్ను సమన్ చేయాలి. బాబు నువ్వు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నావు, నీ ఆస్తి గురించి కూడా ప్రాబ్లం వచ్చింది ఏదో పరిష్కారం చేసుకోమని నీకు సమన్ చేయాలి. అదే నోటీస్ ఇవ్వాలి. సమన్ చేయడు, ఎత్తి దీన్ని డిస్ప్యూట్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది, అందులో మెన్షన్ చేస్తాడు. ఇక సమన్ చేయకుండానే, తెలియజేయకుండానే, నీకు తెలియదు కదా, నా ఆస్తి దశాబ్దాల తరబడి ఎట్లయితే భద్రంగా ఉందో అట్లాగే భద్రంగా ఉంటుంది అనుకోని నీ పని నువ్వు చేసుకుంటా ఉన్నావు. ఇక్కడ కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఉంటారు, లక్షల మంది విదేశాల్లో ఉంటున్నారు ఇవాళ. కానీ వాళ్ళ ఆస్తులు సురక్షితంగా ఇప్పటివరకు గ్రామాల్లో వంశపారంపర్యంగా వాళ్ళకు వచ్చిన ఆస్తులు సురక్షితంగా ఉంటున్నాయి. పలానా గ్రామంలో నాకు ఒక డాక్యుమెంట్ ఉంది, దానికి ఒక పాస్బుక్ ఉంది, నేను ఎవరికో కౌలుకి ఇచ్చేసా, వాళ్ళు ప్రతి సంవత్సరం నా అకౌంట్లో కౌలు డబ్బులు వేస్తూ ఉన్నారు, నేను ఎప్పుడో 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి వెళ్ళినప్పుడు నా పొలం గట్లు చూసుకొని వస్తానా, నా భూమి నాకు సురక్షితంగా ఉందనే ధైర్యం ఉంది ఇప్పటిదాకా. ఇప్పుడు కొత్తగా సృష్టించబడుతున్న సమస్య ఇది. ఎవడో అన్నోన్ పర్సన్, వాడికి ఏమాత్రం సంబంధం లేకపోయినా నాకు క్లెయిమ్ ఉంది అని ఒక డిస్ప్యూట్ అక్కడ క్రియేట్ చేస్తే దాన్ని ఎత్తి డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తున్నారు. ఒక సంవత్సరానికి నీకు ఏదో అవసరం వచ్చింది, దీని మీద ఒక అప్పు తీసుకోవాలనుకున్నావు, లేదు అమ్మేయాలనుకున్న ప్రయత్నం చేయగానే కొనుక్కోవాలని నాబోటాడు, కొనుక్కోవాలనుకున్నాడు, నేను వెళ్ళా టీఆర్ఓ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసుకుంటే అది డిస్ప్యూట్ రిజిస్టర్లో ఉంటుంది. డిస్ప్యూట్లో ఉన్నదాన్ని నేను ఎందుకు కొంటా, కొన్నగా అంటే ఏమవుతుంది, నీకు ఏ వివాదం లేకపోయినా ఎవడో దుర్మార్గపు ఆలోచనతో సృష్టించిన వివాదం వల్ల నీ ఆస్తి డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎంటర్ అయిపోయింది. డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎంటర్ అయిన మూలాన నేను కొనుక్కోవాలనుకున్నాను, కొనుక్కోలేకపోతున్నా, నీ అవసరం గడవదు. అది అమ్ముకుంటే కానీ ఆ నిమిషానికి నీకు తీరని అవసరం ఏదో ఉండొచ్చు, నువ్వు ఇంకా మెరుగైన వ్యాపారం ఏదైనా పెట్టుకోవటమో, ఇక్కడ హైదరాబాద్ ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవటమో, ఏదో ఒక అవసరం రీచా, లేదు దానికన్నా ఇంకా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఏదో రావటమో, అంటే నీ ఆస్తిని నీకు ఉపయోగపడకుండా చేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి, ఇక వాటితోటి నీకు లిటిగేషన్ తెగాలి. ఇప్పటి వరకు నీకున్న వెసులుబాటు ఏంటి, మీ ఊర్లో దగ్గరలో ఉన్న కోర్టుకు వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేసుకుంటాం, నా ప్రాపర్టీ మీద ఇది లిటిగేషన్ అరేంజ్ చేస్తున్నాడు, ఇది నా ప్రాపర్టీ, నాకు హక్కు డిక్లేర్ చేయండి అని చెప్పని. ఇప్పుడు ఈ యాక్ట్ వల్ల కోర్టుకు వెళ్ళే వెసులుబాటు లేదు, సివిల్ కోర్టుకి వెళ్ళి దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశమే లేదు.
దీని మీద అప్లేటెడ్ ట్రిబ్యునల్ అని చెప్పని ఇంకొక అప్లేట్ ట్రిబ్యునల్. ఈ టీఆర్ఓ ఎవడు? తహసీల్దార్ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమిస్తుంది. అతనికి జ్యుడిషియరీ పరిజ్ఞానం లేదు, లేకపోయినా ప్రభుత్వం నియమించింది కాబట్టి ఆడ టీఆర్ఓగా కొనసాగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ టీఆర్ఓ పైన అప్లేట్ ట్రిబ్యునల్, ఈ అప్లేట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఈ అప్లేట్ ట్రిబ్యునల్ దగ్గర కొట్లాడుకోవాలి. అక్కడ టైం నడుస్తూ ఉంటుంది. నీ అవసరం, నీకు అది అమ్ముకుంటే కానీ ఇక్కడ ఏదో కమిట్మెంట్ ఇచ్చుకొని ఉన్నావు నువ్వు, అంతేగా. సో ఏం చేసుకోవాలి? అప్పుడు వాడితోటి బలవంత రాజీకి వెళ్ళాలి. అంటే కొంతమంది సీజన్డ్ అఫెండర్స్ ఉంటారు. ఇట్లాగే వాడు ఏం చేస్తాడు, నీలాగా ఆస్తి ఇక్కడ ఉండి అమాయకంగా వేరే దగ్గర ఉంటున్న వాళ్ళని ఒక 10 మందిని చూసుకొని 10 మంది అంటే డిస్ప్యూట్ పెట్టేసి ఉంటాడు. ఈ 10 మందిలో 5 అన్నా సరే వాడి దగ్గరికి వెళ్ళి, అరే బాబు ఏదోటి సెటిల్ చేసుకుందారా నాయన, నా ఆస్తి ఇది, నాకు అవసరం, నీ సంగతి ఏంటి చెప్పు. వాడు రాజు అయిపోతాడు, నువ్వు కింకరుడు అవుతావు. అప్పటిక వాడు చెప్తాడు సెటిల్మెంట్ చేసుకోవాలంటే నాకు ఒక ₹1 అంటాడు. ₹1 అయిందిరా బాబు, నాకు తాతల నుంచి వచ్చిన ఆస్తి నీకు ₹1 అయింది. వాడు ₹1 కూడా అంట, నీకు పావలా ఇస్తా, నాకు 30 ఇవ్వమంటాడు ముందు. ఇక అది పెద్ద మనుషులు ఆళ్ళిళ్ళు చేరి పరిష్కారం చేసి చివరికి వాడికి ఒక పావలాకి ఎంతకో తెంపుతారు. అసలు ఎందుకు ఇవ్వాలి అడిగి పావలా? అసలు అడిగి సంబంధం లేదు, సంబంధం లేనోడు పావలా వేసేస్తాడు. 10 మంది దగ్గర 10 పావలాలు దొబ్బేస్తూ ఉంటాడు వాడు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేసుకునే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ ఇంకో వాదన కూడా, లూటీదారుల్ని, ఆక్రమణదారుల్ని, అవినీతి పరుల్ని, ఇటువంటి వాళ్ళని పెంచి పోషిస్తుంది ఈ వ్యవస్థ. ప్రజలకి వాళ్ళకి ఇప్పటివరకు ఆత్మవిశ్వాసంగా ఉన్న ఆస్తిని ప్రమాదంలో పడేపోతుంది. ఇది ఒక అంశం. ఇక్కడ లిటిగేషన్ ఉంది కదా, లిటిగేషన్లో ఉన్నప్పుడు 2 సంవత్సరాల్లో కనుక నువ్వు వచ్చి ఇది నాది అని క్లెయిమ్ చేసుకోకపోతే ఆస్తి ఇతనికి వెళ్ళిపోద్దని కూడా. అదే ఇప్పుడేంటి దీంట్లో, అదే చెప్తున్నా నేను, ఇందాకే మెన్షన్ చేసింది అదే. 1 సంవత్సరంలో నీకు అవసరం పడితే అని అన్నా నేను. దీంట్లో ఏంటంటే ఈ డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టిన తర్వాత 2 సంవత్సరాల లోపు నువ్వు నీ అభ్యంతరం తెలపాలి. అరే డిస్ప్యూట్లో పెట్టడం ఏంటి, అది నా క్లియర్ ప్రాపర్టీ, అది డిస్ప్యూట్లో ఎట్ అవుద్ది, వాడికి అసలు ఏం రైట్ లేదనేది నీ క్లెయిమ్ 2 ఇయర్స్లో మెన్షన్ చేయాలి. అంటే నీ ఆస్తి, నీ పేరు మీద డాక్యుమెంట్ ఉంది, ఎవడో డిస్ప్యూట్ క్రియేట్ చేశాడు, కానీ ప్రతి 6 నెలలకి ప్రతి 3 నెలలకి నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. ఏది నాది ఫెయిర్గా టీఆర్లోనే ఉందా, డిస్ప్యూట్ రిజిస్టర్లోకి వెళ్ళిందా అని చెప్పని. డిస్ప్యూట్ రిజిస్టర్లోకి వెళ్ళింది అని అంటే నువ్వు అలర్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం గమనించుకుంటే అంటే కొంచెం ఫన్నీగా ఉంటుంది, కానీ కొంచెం ఇండీసెంట్గా ఉంటుంది. కానీ ఒక పోలికి చెప్తా, చిన్నపిల్లలకి డైపర్లు వేస్తారు, వాడు ఆడుకుంటూ ఉంటాడు, కానీ తల్లిదండ్రులకు అనుమానం, కాసేపు ఒకసారి ఆ డైపర్ లాగేసి వస్తారు, ఇడని కూర్చున్నాడా లేదా అని చెప్పని, అది మారవాలని చెప్పని. సో ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఈ ప్రాపర్టీ నీ ప్రాపర్టీయే, కానీ ప్రతిసారి నువ్వు వెరిఫై చేసుకుంటుండాలి. లేదు అని అంటే దానికి ఇక 2 సంవత్సరాలు దాటింది, ఇప్పటివరకు విదేశాల్లో ఉంటున్నారు, 2 ఏళ్ళకి ఒకసారి ఎక్కడ వస్తున్నారు, రావట్లా. కాబట్టి చాలా ప్రమాదాలు జరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటివరకు భరోసా, చట్టం మీద భరోసా, మన వ్యవస్థ మీద భరోసా, మన న్యాయ వ్యవస్థ మీద భరోసా, ముఖ్యంగా ఇటువంటి అక్రమాలకు ఆస్కారం లేని సిస్టమ్ మనది. చాలామంది ఇప్పుడు మా గ్రామంలో రైతుల దగ్గర వ్యవసాయ కూలీలుగా పనిచేసే చాలామంది ఎస్సీలు కూలీ పని చేసుకుంటూ ఆ రైతు దగ్గర దాచుకున్న తర్వాత ఆ రైతుదే 1 ఎకరం భూమి తీసుకొని, ఈ రైతు చనిపోయినాక 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత వాళ్ళ పిల్లలు రిజిస్టర్ చేసిన దాఖలాలు చూశాను నేను. 30-40 ఏళ్ల తర్వాత 1995-96లో చంద్రబాబు నాయుడు గారు ROR రిజిస్ట్రేషన్స్ అని పెడితే వాటిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ భూములు చూశాను నేను. 30 ఏళ్ళ నాడు 40 ఏళ్ళ నాడు జరిగిన లావాదేవీలు ఒక నమ్మకం మీద జరిగిపోయింది గ్రామాల్లో ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆ సిస్టమ్కి బ్రేక్ పడబోతుంది. దుర్మార్గపు ఆలోచన ఉన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉంది. సన్మార్గంగా బతికే వాళ్ళు భయాన్ని పెంచుతూ ఉంది, వాళ్ళ అభద్రతా భావాన్ని పెంచుతూ ఉంది. ఇది ఒక అంశం. ఇవాళ అప్లేట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఈ అప్లేట్ ట్రిబ్యునల్లో ఇది పరిష్కారం కాని పరిస్థితుల్లో బలవంతపు రాజీలు జరుగుతాయి. అయినా సరే రాజీ పడలేదు, అప్లేట్ ట్రిబ్యునల్లో నాకు న్యాయం జరగలేదు అనిపించింది, హైకోర్టుకి వెళ్ళాలి. లోయర్ కోర్టుకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే అసలు ఇక్కడ దీంట్లోనే అతిపెద్ద ఫ్లా వచ్చేటప్పటికి హైకోర్టులో టైటిల్ నిర్ధారణ జరగదు. ఇప్పటివరకు మనకున్న ప్రాసెస్ ఏంటంటే లోయర్ కోర్టులో కానీ, జిల్లా కోర్టుల్లో కానీ, సెషన్స్ కోర్టుల్లో కానీ జరిగిన కేసు మెరిట్స్ ప్రాతిపదిక మీద హైకోర్టులో కేసు విచారణ జరుగుతాయి. హైకోర్టులో కేసులు ట్రయల్ జరగవు, కేసుల విచారణ ఇక్కడ జరుగుతుంది, టైటిల్ నిర్ధారణ ఇక్కడ జరుగుతుంది లోయర్ కోర్టులో. లోయర్ కోర్టుకు అవకాశం తీసేశారు. అంటే ఇది పాసిబిలిటీ ఉంటుందా? అంటే న్యాయ వ్యవస్థ అనేది ఇండివిజువల్ బాడీ, ఎవరైనా ఆశ్రయించవచ్చు, కానీ ఇలా ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుని నువ్వు కోర్టుకు వెళ్ళకూడదంటే అది అవి అవకాశం. అంటే అదే చెప్తున్నా, మొదట ప్రజల హక్కులు హరించడం, ప్రజల్లో అభద్రతా భావాన్ని కలిగించడం, ముఖ్యంగా ఏ ఆస్తి అయితే ఇవాళ
ప్రామాణికంగా మారుతుందో వ్యక్తులకి నేను ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఉన్నత స్థాయి వర్గాలు, ఎగువ మధ్యతరగతి, దిగువ స్థాయి, బిలో పావర్టీ లైన్, ఈ కేటగిరీ అంటే ఏంటి? ఆస్తి ప్రాతిపదిక కానీ ఆదాయ ప్రాతిపదికగా నిర్ణయించే కేటగిరీస్ ఇవన్నీ కూడా. మనుషులు తెల్లగా ఉంటే ఒక కేటగిరీ, నల్లగా ఉంటే కేటగిరీ అనేది కాదు కదా. వాళ్ళకున్న ఆస్తి ప్రాతిపదిక ఈ కేటగరైజేషన్, క్లాసిఫికేషన్ జరుగుతూ ఉంది సొసైటీలో. ఇవాళ ఆ మూలమైన ఆస్తే ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేపడుతుంది ఇవాళ. ఇది ఖచ్చితంగా సమాజంలో ఆందోళన రేకెత్తించే చట్టం. ఇవాళ ఎంతమంది కుటుంబాలు, ఎంతమంది కుటుంబ సభ్యులు, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది వ్యక్తులు నిత్యం ఆస్తులు మానిటరింగ్ చేసుకుంటానే ఉంటారు. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇనీషియల్గా ఇది తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే, మనం ఇటీవల కాలంలో ఈ అసైన్డ్ భూముల్ని ఏం చేశాడంటే అమ్మేసుకోవచ్చు అని ఒక చట్టం తెచ్చాడు. సో అసైన్డ్ భూములు వీళ్ళు ముందుగానే కొనుగోలు చేసి ఇష్టానుసీరంగా ఎస్సీల భూముల్ని దొబ్బేశారు, అమ్మేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఈ చట్టం తేవడం ద్వారా మేజర్ ల్యాండ్ బ్యాంక్, ఇందాక మీరు అన్నట్టు ప్రైమ్ ఏరియాలో ఉన్న ల్యాండ్ బ్యాంకుల్ని కన్నేసి అక్కడ దోపిడీ మొదలెట్టి కామన్ పీపుల్గా అప్పుడు తెలియనివారు, అలా కాలక్రమేణా కొంత ఇలా దోపిడీ చేయడం మొదలు పెడతారేమో, ఆ పర్స్పెక్టివ్లో ఈ చట్టం తెచ్చాడేమో అనే డౌట్ కూడా ఈరోజు రేజ్ అవుతుంది. ఏమంటారు? అంటే ఒకటి సుబ్బు, ఇక్కడ మనకి గతం నుంచి ఉన్న నానుడు ఏంటి అంటే, కమ్యూనిస్టులతో ఒక స్లోగన్ ఉండేది, దున్నేవాడిదే భూమి. అంటే ఎవరైతే భూమి మీద ఉండి వ్యవసాయం చేస్తారో వాళ్ళకే భూమి ఉండాలి తప్ప ఎక్కడో ఉండి విలాసాలు అనిపించే వాళ్ళకి భూమి ఉండకూడదు అని చెప్పని ఒక నినాదం చలమణయింది. బాగా వినటానికి అందంగా వినసొంపుగా ఉండేది. దాంట్లో ఇంకొంచెం మోటుగా ఇంకొక సామెత ఉండేది, కర్ర ఉన్నాడిదే బర్రె అని చెప్పని. వాస్తవంగా బర్రె నీది, కానీ నా దగ్గర కర్ర ఉంది, నిన్ను తోలేసి దాన్ని నేను తోలికెళ్ళే ధైర్యం నాకు ఉందనుకో, అంటే నీ మీద ఆధిపత్యం ప్రదర్శించి దాన్ని నేను తోలికెళ్ళొచ్చు. అంటే దౌర్జన్యం ఎవరు చేయగలిగితే వాడిదే అని చెప్పనే విధానం ఉంది. ఇప్పుడు ఈ విధానంలో ఎవడైతే స్కామ్స్టర్స్ ఉంటారో వాళ్ళయ్యే ఆస్తులు, ఒరిజినల్గా రెక్కల ముక్కలు చేసుకొని తిని తినక గడ్డిగాదం కరిసి లగ్జరీ సాక్రిఫైస్ చేసి రూపాయి పోగు చేసుకొని ఒక ఆస్తి కొనుక్కుంటే, నువ్వు కొనుక్కున్నావు కాబట్టి నీది కాదు, నీ ఆస్తికి నేను ఎసరు పెట్టగలిగితే నాదే. నీ కన్నీళ్ళు, నీ ఆవేదన, నీ బాధ, నీ ఆక్రోశం ఇవన్నీ నీలో నువ్వు దిగమింకోవాల్సిందే. నేను ఆయాచితంగా నేను ఎంజాయ్ చేస్తా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న ఈ చట్టం సైడ్ ఎఫెక్ట్స్. ప్రజలు రిలీజ్ అవ్వాలి. మొట్టమొదట ఈ ప్రమాదాన్ని కనుక పసిగట్టకపోతే ఇవాళ మీ ఆస్తులకు ప్రమాదమే కాదు, మీ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడబోతుంది. మీ వెనకున్న మీ కుటుంబం, మీ బిడ్డలు, మీ ఆస్తి దక్కకపోవచ్చు. రేపటి రోజున వాళ్ళకి ఆ హక్కు వాళ్ళకి దక్కలకు పడకపోవచ్చు. ఎవరో మీ ఆస్తిని ఎంజాయ్ చేయొచ్చు. దీని నుంచి బయటపడాలి అని అంటే ఉన్న ఏకైక మార్గం, ఇంకొక 13 రోజుల్లో రాబోతున్న ఎన్నికల్లో ఒక వైజ్ డెసిషన్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వినే పొజిషన్లో లేడు. ఆయన మంత్రివర్గం, నిన్న రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు చెప్తున్నాడు, ఆయన ఇట్లా చేతులెత్తి చెప్తూ ఉంటాడు కదా, ఇదంతా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం అయితే నిన్నటిదాకా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మరి వాళ్ళు ఎందుకు అమలు చేయలే? తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలే? తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలే? మీకు మాత్రం అంత రందెందుకు పుట్టింది? కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని మీరు అనుసరించాలి, అమలుపరచాలని చెప్పని ఏ దేవుడు ఏడ్చాడు? ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మిమ్మల్ని కోరుకున్నారా సాగిలపడి, అయ్యా ఈ చట్టం మాకు తీసుకురండి అని చెప్పని? మీరు ఒక దుర్మార్గపు ఆలోచనతో దీన్ని తీసుకొచ్చారు. దూరపు ఆలోచనతో, భవిష్యత్తులో నోరు లేని సామాన్యుల నోళ్ళు కొట్టే ఆలోచనతో మీరు దీన్ని తీసుకొచ్చారు. కాబట్టి సమాజం జాగ్రత్తగా ఉండాలి. రేపు 13వ తారీఖు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సాగనంపకపోతే ఎదురుగాబోయే పరిస్థితులు, పరిణామాలకి మీరే బాధ్యులు.